ఇక ప్రజలైతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆర్డీఓ జలమండలి అధికారులు అన్నారు. కోదండపూర్ వాటర్ ప్లాంట్ శుద్ధి చేసిన తర్వాతే హైదరాబాద్ తాగునీరు సరఫరా చేస్తామని తెలిపారు. ఐఎస్ ప్రమాణాలతో 3 అంచెల క్లోరిన్ ప్రక్రియ ద్వారా నీటి సరఫరా జరుగుతోందని చెప్పారు. క్వాలిటీ అష్యూరెన్స్ అండ్ టెస్టింగ్ వింగ్ అధికారులతో పాటు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్, థర్డ్ పార్టీ లూసిడ్ సంస్థ కోదండపూర్ నీటి శుద్ధి కేంద్రాలను సందర్శించి నీటి నమూనాలను సేకరించారని తెలిపారు. ప్రాథమికంగా ఎలాంటి అవశేషాలను గుర్తించలేదన్నారు. ఇవాళ మార్నింగ్ మాకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి కంప్లైంట్ వచ్చింది. సో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కొన్ని చికెన్స్ని, వైరల్ ఇన్ఫెక్టెడ్ చికెన్స్ని ఆ రిజర్వాయర్లో డంప్ చేసినట్టు. సో ఆ రిజర్వాయర్ వాటర్ డ్రింకింగ్ వాటర్గా యూజ్ చేస్తారు నల్గొండ అండ్ హైదరాబాద్ కొన్ని పరిసరాల్లో యూస్ని పంపడం జరిగింది. సో ఆ పర్టికులర్ రిజర్వాయర్ విసినిటీలో అరౌండ్ 20 పౌల్ట్రీ ఫార్మ్స్ ఉన్నాయండి. సో అన్ని పౌల్ట్రీ ఫార్మ్స్ని ఇన్స్పెక్ట్ చేశాము. సో విత్ ఇన్ 2 hours మేము అక్యూజ్ని పట్టుకోవడం జరిగింది. సో అక్యూజ్ పేరు రమావత్ రాయమల్లు, ఇతను పడమటి తండా నుంచి. సో కొన్ని అతని దగ్గర పౌల్ట్రీ ఫార్మ్ ఉంది. కొన్ని 2-3 days బ్యాక్ నుంచి కొన్ని చికెన్స్ వైరల్ ఫీవర్తో చనిపోవడం జరిగింది. సో తను కొన్నిటిని డంప్ చేశాడు, గుంతకవ్యాన్ని డంప్ చేశాడు, బరీ చేశాడు. మిగతా వాటిని రిజర్వాయర్లో పడేయడం జరిగిందండి. సో ఇమీడియట్లీ మేము యాక్షన్ తీసుకొని ఆయనని రిమాండ్కి ఇప్పుడు పంపిస్తున్నాం.